హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా నా వీడియోస్ చూసి కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇది వరకు నేను రిప్లైలు ఇచ్చేవాడిని. అప్పుడు కొంచెం సమయం ఉండేది. ఇప్పుడు కొంచెం టైం లేక కొంచెం టెన్షన్స్ బిజీ వల్ల అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా మెనీ థ్యాంక్స్. కొంతమంది వీడియోలకి కామెంట్లు పెట్టడం లేదు. సో వాళ్ళు కూడా ఏదో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, అది మనం ఏం పట్టించుకోలేమనుకో. కానీ అందరూ బాగుండాలి. ముఖ్యంగా టైం దొరికినప్పుడల్లా ఒక మంచి విషయం మీద ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను. అలాగే ఈరోజు హెల్త్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నా. మనందరికీ తెలుసు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సారు. జనరల్గా రజనీకాంత్ సార్ అంటే బాగా స్టైల్గా, ఆయన స్టైల్ నచ్చుతుంది, వాకింగ్ స్టైల్ నచ్చుతుంది, హెయిర్ స్టైల్ కానీ ఆయన మూమెంట్ ఎవ్రీథింగ్ చాలా స్టైలిష్గా ఉంటారనే తెలుసు. కానీ రజనీకాంత్ సారు చాలా ఫిట్గా ఉంటారు, లీన్గా ఉంటారు కదా. చూడడానికి ఎంత ఫిట్గా ఉంటారంటే సార్ను ఒకసారి ఎలా ఉంటారేమంటే సారు ఎక్కడో షేర్ చేశారనమాట. అంటే ఎలా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా అనేది ఏం చెప్పారంటే 5 వస్తువుల జోలికి, తెల్లటి 5 వస్తువుల జోలికి నేను వెళ్ళడం లేదు అని చెప్పారనమాట చాలా సంవత్సరాలుగా. ఏటా తెల్లటి వస్తువులు అంటే మొట్టమొదటి మైదా. మనం కూడా మైదాతో చేసిన పదార్థాలు కానీ, మైదాకు సంబంధించిన పదార్థాలు కానీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అందులో జీరో బెనిఫిట్ అనమాట, మనకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మేము కూడా అప్పుడప్పుడు సరదాగా హోటల్కి వెళ్ళినప్పుడు పరోటా అలాంటివి తినేస్తుంటాము, అంటే టేస్ట్ బాగుంటుందని. అయితే వెరీ రేర్గా తింటాం అనుకో. కాకపోతే దానివల్ల నో యూజ్, అంటే మైదాను అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత సాల్ట్ని అవాయిడ్ చేయాలి. అసలు సాల్ట్ అన్నదే మనం ఒకప్పుడు కల్లుప్పు, రాళ్ళుప్పు వాడేవాళ్ళం. అనూహ్యంగా ఏదో సమ్ రీజన్స్ వల్ల సాల్ట్ అనేది వచ్చింది అనుకో, ఓకే, దాన్ని చాలా తగ్గించి తినాలన్నమాట. యాక్చువల్గా మనం తీసుకునే వెజిటేబుల్స్లో, ఫుడ్లో ఆల్రెడీ సాల్ట్ మోతాదులో ఉంటుంది. మరి మనము ఫ్లేవర్ తగిలేలా అంత సాల్ట్ తినకూడదు అనమాట. అది బాడీలో లేనిపోని వాపును తయారు చేస్తుంది, బీపీలు అన్నిటికీ కూడా. సో సాల్ట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ షుగర్. తీగా ఉంటుంది కదా అనేసి స్వీట్లు బాగా తినేస్తుంటాము. స్వీట్లు ఎక్కువ తినడం వల్ల ఏజ్ ఫ్యాక్ట్ తొందరగా తెలుస్తుంది, స్కిన్ పాడవుతుంది, ఒబేసిటీ, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. చక్కెరతో చేసిన స్వీట్లని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. బెల్లంతో చేసిన స్వీట్లని తప్పకుండా తినండి, అది హెల్త్కి మంచిది. ఇంకా తరువాత ఏంటంటే వైట్ రైస్. అసలు వైట్ రైస్ అన్నదే మన ఆరోగ్యాలు పాడవడానికి ఆ పాలిష్ రైస్ వల్లనే జరుగుతుంది అనమాట. ఏదన్నా రైస్ తినాలంటే బ్రౌన్ రైస్ తినాలి. పాత రోజుల్లో కూడా దంచి తినేవాళ్ళు. దంచి తింటే ఓన్లీ కేవలం పొట్టు మాత్రమే వెళ్ళేది, పాలిష్ వెళ్ళేది కదా, అదంతా బ్రౌన్ రైస్. ఆ తర్వాత పాలు పెరుగు కూడా కొంత మోతాదులో తీసుకుంటే మంచిది. 40+ వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది. సో వాటిని కూడా లిమిట్ గా తినాలి. బాయ్.